ఇవాళ ఒక ఇంజనీర్నో ఒక డాక్టర్నో వచ్చి ఎలాన్ మస్క్ ని వచ్చి వ్యవసాయం చేయమనండి, చేయలేడు. ఎవడు పడితే వాడు చేసేది, ఎట్ట పడితే అటు చేసేది వ్యవసాయం కాదండి. ఏదైనా ప్రొఫెషన్ చేయాలంటే కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు. ఒక డాక్టర్ కావాలంటే ఒక మనిషి బాడీ ఆర్గాన్స్, వాటి పనితీరు, వాటి ఇది అర్థం చేసుకుంటే చాలు. వ్యవసాయం చేయాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి. అసలు వర్షం ఎప్పుడు పడుతుంది, సాయిల్ ఎలా ఉంది, సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, నేను ఇచ్చే సీడ్ ఎలా ఉంది, ఏ ఇన్పుట్స్ అవసరం, ఏ టైంలో ఏం యాక్షన్ తీసుకోవాలి, ప్రతి రోజు అబ్జర్వ్ చేసి మానిటర్ చేసి టైమ్లీ యాక్షన్స్ తీసుకునే ప్రొఫెషన్ వ్యవసాయం. ఇంత గొప్ప వృత్తిని ఇదేదో పనికిమాలిన వాళ్ళ వృత్తిలాగా అనుకున్నాం మనం. చాలా గొప్ప గౌరవప్రదమైన వృత్తి. ఎలాన్ మస్క్ కూడా చేయగలిగేది కాదండి. ఇవాళ ఒక ఇంజనీర్నో ఒక డాక్టర్నో వచ్చి ఎలాన్ మస్క్ ని వచ్చి వ్యవసాయం చేయమనండి, చేయలేడు. ఎవడు పడితే వాడు చేసేది, ఎట్ట పడితే అటు చేసేది వ్యవసాయం కాదండి. ఏదైనా ప్రొఫెషన్ చేయాలంటే కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు. ఒక డాక్టర్ కావాలంటే ఒక మనిషి బాడీ ఆర్గాన్స్, వాటి పనితీరు, వాటి ఇది అర్థం చేసుకుంటే చాలు. వ్యవసాయం చేయాలంటే ప్రకృతిని అర్థం చేసుకోవాలి. అసలు వర్షం ఎప్పుడు పడుతుంది, సాయిల్ ఎలా ఉంది, సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది, నేను ఇచ్చే సీడ్ ఎలా ఉంది, ఏ ఇన్పుట్స్ అవసరం, ఏ టైంలో ఏం యాక్షన్ తీసుకోవాలి, ప్రతి రోజు అబ్జర్వ్ చేసి మానిటర్ చేసి టైమ్లీ యాక్షన్స్ తీసుకునే ప్రొఫెషన్ వ్యవసాయం. ఇంత గొప్ప వృత్తిని ఇదేదో పనికిమాలిన వాళ్ళ వృత్తిలాగా అనుకున్నాం మనం. చాలా ఇవాళ ఒక ఇంజనీర్నో ఒక డాక్టర్నో వచ్చి ఎలాన్ మస్క్ ని వచ్చి వ్యవసాయం చేయమనండి, చేయలేడు. ఎవడు పడితే వాడు చేసేది, ఎట్ట పడితే అటు చేసేది వ్యవసాయం కాదండి. ఏదైనా ప్రొఫెషన్ చేయాలంటే కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు. ఒక డాక్టర్ కావాలంటే ఒక మనిషి బాడీ ఆర్గాన్స్, వాటి పనితీరు, వాటి ఇది